అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 12 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 24 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ పుల్లంపేట మండలం కందిరీగల గుట్ట వద్ద అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో సీఐ రమణ దాడులు నిర్వహించి 12 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 7,95,000 విలువగల 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంకు స్మగ్లింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న సిఐఎస్ఐలను అభినందించి రివార్డు కోసం సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. విద్యాసాగర్ నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ దినము రాజంపేట రూరల్ సిఐ గారు పివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసాదం దగ్గర కందిరీగల గుట్ట దగ్గర అలాగా అక్కడ 12 మంది రెడ్ శాండల్ బక్లర్స్, ముచ్చు లేదా దాని కట్టర్స్, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 దాన్ని సీజ్ చేయడం జరిగింది.